సినిమా అంటే హీరో హీరోయిన్ రౌడీ, హీరో మంచోడు రౌడీ చెడ్డోడు. కానీ కొన్ని సినిమాలలో రౌడీ పాత్రనే మంచిగా చూపిస్తూ రౌడీనే హీరోగా చూపిస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ వీడియోలో రౌడీ అనే టైటిల్తో వచ్చిన సినిమాలు ఏంటో చూద్దాం పదండి. ముందుగా ఎన్టీఆర్ గారి సినిమా రౌడీ రాముడు కొంటెకృష్ణుడు. 1980లో ఎన్టీఆర్ బాలకృష్ణ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం ఇది. కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో శ్రీదేవి, కాంతారావు, రావు గోపాలరావు, సత్యనారాయణ తదితరులు నటించారు. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్లో ఎన్టీఆర్ గారి సొంతంగా నిర్మించిన చిత్రం రౌడీ రాముడు కొంటెకృష్ణుడు. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు రౌడీ అన్నయ్య, రౌడీ నంబర్ 1, కొత్తపేట రౌడీ. 1980లో వచ్చిన సూపర్ స్టార్ మూవీ కొత్తపేట రౌడీ సాంబశివరావు డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో కృష్ణతో పాటు చిరంజీవి, మోహన్ బాబు నటించారు. కృష్ణ సరసన అందాల తార జయప్రద గారు నటించారు. 1988లో ఎస్ఎస్ రవిచంద్రన్ దర్శకత్వంలో కృష్ణ హీరోగా వచ్చిన సినిమా రౌడీ నంబర్ 1. కృష్ణ, శారద, రాధ లీడ్ రోల్స్లో నటించారు. 1993లో తమ్మారెడ్డి భరద్వాజ డైరెక్షన్లో వచ్చిన చిత్రం రౌడీ అన్నయ్య. కృష్ణ, రంభ జంటగా వచ్చిన సినిమా ఇది. నెక్స్ట్ కృష్ణంరాజు సినిమాలో రౌడీ, రంగున్ రౌడీ, రౌడీ కిల్లర్. కృష్ణంరాజు, భానుప్రియ, రాధ కలిసి నటించిన సినిమా రౌడీ. ఏ మోహన్ గాంధీ డైరెక్షన్లో వచ్చింది ఈ మూవీ. 1979లో దాసరి నారాయణరావు డైరెక్షన్లో వచ్చిన చిత్రం రంగున్ రౌడీ. ఈ మూవీలో కృష్ణంరాజు సరసన జయప్రద హీరోయిన్గా నటించారు. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు రౌడీ అల్లుడు, కిరాయి రౌడీలు, స్టేట్ రౌడీ. 1981లో చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన చిత్రం కిరాయి రౌడీలు. ఏ కోదండరామిడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రాధిక హీరోయిన్గా నటించారు. 1989లో బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన మెగాస్టార్ మూవీ స్టేట్ రౌడీ. చిరు సరసన రాధా, భానుప్రియ నటించారు. నెక్స్ట్ మెగాస్టార్ మెగా హిట్ మూవీ రౌడీ అల్లుడు. కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్లో 2 షేడ్స్ చూపించారు. ఆటో జానీ, కళ్యాణ్ పాత్రల్లో వైవిధ్యం చూపించారు. శోభన, దివ్యభారతి హీరోయిన్గా నటించారు. నెక్స్ట్ యువరత్న బాలకృష్ణ సినిమా రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో బి గోపాల్, బాలయ్య కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ ఇది. బాలయ్య సరసన విజయశాంతి హీరోయిన్గా నటించారు. బొబ్బిల్లాగారి మ్యూజిక్, బాలయ్య డైలాగులు సినిమాకి హైలైట్గా నిలిచాయి. నెక్స్ట్ మోహన్ బాబు సినిమాలు రౌడీ గారి పెళ్ళాం, రౌడీ, పొలిటికల్ రౌడీ, రౌడీ మొగుడు, అసెంబ్లీ రౌడీ. 1993లో మోహన్ బాబు, విజయశాంతి జంటగా వచ్చిన సినిమా రౌడీ మొగుడు. మోహన్ గాంధీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో వాణిశ్రీ ముఖ్య పాత్రలో నటించారు. నెక్స్ట్ 1991లో బి గోపాల్, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చిన సినిమా అసెంబ్లీ రౌడీ. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మోహన్ బాబు సరసన దివ్యభారతి నటించారు. నెక్స్ట్ 1991లో మోహన్ బాబు, శోభన కలిసి నటించిన సినిమా రౌడీ గారి పెళ్ళాం. కెఎస్ ప్రకాష్ రావు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. 2005లో మోహన్ బాబు, చార్మి నటించిన చిత్రం పొలిటికల్ రౌడీ. ఆదినారాయణరావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫ్లాప్గా మిగిలింది. 2014లో మోహన్ బాబు, విష్ణు కలిసి నటించిన సినిమా రౌడీ. ఈ మూవీకి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. నెక్స్ట్ రౌడీ టైటిల్తో వచ్చిన వెంకీ మూవీ 2 టౌన్ రౌడీ. దాసనారాయణ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో వెంకీ సరసన రాధ నటించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, కృష్ణంరాజు ముఖ్య పాత్రలో నటించారు. నెక్స్ట్ రౌడీ టైటిల్తో వచ్చిన శ్రీహరి సినిమా ఎవడ్రా రౌడీ. సంఘవి హీరోయిన్గా నటించారు. పోసాని కృష్ణమురళి కథతో వచ్చిన ఈ మూవీకి శరత్ దర్శకత్వం వహించారు. నెక్స్ట్ సూపర్ స్టార్ తనయుడు రమేష్ బాబు నటించిన సినిమా బజార్ రౌడీ. ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది ఈ మూవీ. ఈ మూవీలో మహేష్ బాబు కూడా నటించారు. నెక్స్ట్ రౌడీ టైటిల్తో వచ్చిన సినిమా రావు గారింట్లో రౌడీ. కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో సుమన్ రౌడీ పాత్రలో, ఏఎన్ఆర్ గారు రావు గారి పాత్రలో నటించారు. వాణిశ్రీ ముఖ్య పాత్రలో నటించారు. నెక్స్ట్ రౌడీ టైటిల్తో వచ్చిన ఓల్డ్ మూవీ రౌడీ రంగమ్మ. విజయ నిర్మల లీడ్ రోల్లో వచ్చిన సినిమా ఇది. ఆవిడే దర్శకత్వం వహించారు. నెక్స్ట్ రౌడీ టైటిల్తో వచ్చిన రాజశేఖర్ సినిమా సిటీ రౌడీ. అర్జున్ సినిమా పోలీస్ రౌడీ. సురేష్ సినిమా రౌడీ గారి టీచర్. విజయశాంతి లీడ్ రోల్లో వచ్చిన సినిమా రౌడీ దర్బార్. దాసనారాయణరావు దర్శకత్వం వహించారు. నారా రోహిత్ హీరోగా వచ్చిన చిత్రం రౌడీ ఫెలో. విజయలలిత లీడ్ రోల్లో వచ్చిన ఓల్డ్ మూవీ రౌడీ రాణి. శివకృష్ణ హీరోగా వచ్చిన సినిమా ఘరానా రౌడీ. భానుచందర్ హీరోగా వచ్చిన సినిమాలు రౌడీ పోలీస్, పబ్లిక్ రౌడీ. రఘు హీరోగా వచ్చిన సినిమా రేపటి రౌడీ. రీసెంట్గా వచ్చిన సినిమా రౌడీ బాయ్స్. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీలో హీరోగా ఆశీష్, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. 2022లో వచ్చిన ఈ మూవీకి దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. నెక్స్ట్ 2021లో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన చిత్రం గల్లీ రౌడీ. జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటించారు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలో నటించారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.